మంత్రి లోకేష్ వార్నింగ్తో వైసీపీ వెనక్కి తగ్గబోతుందా? మళ్ళీ రెడ్ బుక్ను యువనేత రాయబోతున్నారా? ఈసారి రెడ్ బుక్లో వారి పేర్లు ఎక్కితే అంతే సంగతుల. అధికారంలో ఉండి కూడా లోకేష్ ఎందుకు అలా మాట్లాడుతున్నారు? పెడుతున్న కేసులు, జరుగుతున్న అరెస్టుల వెనుక రెడ్ బుక్ ఉందా? వైసీపీ ఆరోపణలో నిజమెంత? వైసీపీ నేతలకు మంత్రి లోకేష్ వార్నింగ్. వైసీపీ ప్రభుత్వంలో ఇబ్బంది పడిన టీడీపీ నేతలు. రాయలసీమ జిల్లాలో రెడ్ బుక్ ప్రకటన. యువగలం పాదయాత్రలో రెడ్ బుక్ ప్రస్తావన. రెడ్ బుక్ పై వైసీపీ ఆందోళన. రెడ్ బుక్ ప్రకారమే కేసులు, అరెస్టులు. ప్రస్తుతం రెడ్ బుక్ ను ప్రస్తావిస్తున్న లోకేష్. వైసీపీ నేతలకు మంత్రి నారా లోకేష్ మరొక వార్నింగ్ ఇచ్చారు. తాను రాసుకున్న రెడ్ బుక్లో కొత్తగా పేర్లు రాయించుకోవద్దని సలహాలు ఇచ్చారు. ఈసారి పేరు రాశానంటే అంతే సంగతులంటూ తేల్చి చెప్పారు లోకేష్. ప్రతిపక్షంలో ఉండగా రెడ్ బుక్ తెరిచిన టీడీపీ యువనేత లోకేష్ ఇప్పుడు చేతిలో అధికారం ఉన్న రెడ్ బుక్ పేరును మళ్లీ ప్రస్తావించడం చర్చకు దారితీస్తోంది. ఇప్పటికే రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ ప్రతిపక్షం విమర్శలను ఎక్కుపెడుతూ ఉండగా అందులో పేర్లు ఉన్నవారంతా ఏదో రకమైన శిక్షను అనుభవిస్తున్నట్లే చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి నారా లోకేష్ తాజా వార్నింగ్ ఎందుకు అనేది ఇప్పుడు ఆసక్తి కలిగిస్తోంది. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలో ఇటీవల పర్యటించిన మంత్రి నారా లోకేష్ మరోసారి వైసీపీ నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. టీడీపీ ప్రతిపక్షంలో ఉండగా వైసీపీ నేతల చేష్టలు భరించామని, ఇప్పుడు మాత్రం అలా భరించాల్సిన అవసరం లేదని కూడా తేల్చి చెప్పారు. కనిగిరిలో రిలయన్స్ ఎనర్జీ ఏర్పాటు చేయనున్న కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లపై కొందరు నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని లోకేష్ మండిపడ్డారు. సిబిజీ ప్లాంట్ల వల్ల ఎలాంటి అనారోగ్య, పర్యావరణ సమస్యలు లేకపోగా కావాలనే రాజకీయ ప్రత్యర్థులు ఇప్పుడు ప్రచారం చేయటాన్ని లోకేష్ తప్పుపడుతున్నారు. ఇలా లేనిపోని మాటలతో అభివృద్ధిని అడ్డుకుంటే తాను చూస్తూ ఊరుకోనని, తన వద్ద రెడ్ బుక్ ఉందని, అందులో మీ పేర్లు రాస్తానంటూ మరొకసారి వార్నింగ్ ఇవ్వడం సంచలనం రేపుతోంది. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీ ప్రభుత్వం అణిచివేతకు గురిచేసిందని, ఆ సమయంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు ఇబ్బంది పెట్టిన వైసీపీ నేతలు, అధికారులు, పోలీసుల పేర్లను తాను గుర్తుంచుకుంటానని గతంలో లోకేష్ చెప్పారు. యువగలం పేరిట నిర్వహించిన పాదయాత్రలో వేధింపులపై టీడీపీ కార్యకర్తల నుంచి ఫిర్యాదులు ఎక్కువగా రావడంతో రెడ్ బుక్ తెరుస్తున్నట్లు అప్పట్లో ప్రకటించారు లోకేష్. తొలిసారి రాయలసీమ జిల్లాలో రెడ్ బుక్ పై ప్రకటన చేసిన లోకేష్ పాదయాత్రలో ప్రతి సభలో రెడ్ బుక్ ఉందని చెబుతూ నాటి అధికార పక్షాన్ని హెచ్చరించేవారు. ఆ సమయంలో లోకేష్ వార్నింగ్లను తేలిగ్గా తీసుకున్న వైసీపీ నేతలు ఇప్పుడు ఆ ఫలితాన్ని అనుభవిస్తున్నారని చెబుతున్నారు. గత ఏడాది జూన్లో కూటమి అధికారంలోకి రాగానే మంత్రి లోకేష్ రెడ్ బుక్ ప్రకారం నడుచుకుంటున్నారని కూడా ప్రభుత్వంపై వైసీపీ విమర్శలు మొదలుపెట్టింది. ప్రభుత్వం కొలువుదీరిన నెల రోజుల్లోనే దేశ రాజధాని ఢిల్లీలో ధర్నా చేసిన వైసీపీ నేతలు మంత్రి లోకేష్ రెడ్ బుక్నే ప్రధానంగా హైలైట్ చేశారు. అంటే నెల రోజుల్లోనే రెడ్ బుక్ తడాఖా ఏంటో చూసిన వైసీపీ నేతలు తమ అధినేత జగన్తో ఆ బాధ చెప్పుకోవడంతో మంత్రి లోకేష్ పవర్ఫుల్గా పనిచేస్తున్నారని అందరికీ తెలిసింది. ఇక వైసీపీ నేతలపై కేసులు, అరెస్టులు అన్నీ రెడ్ బుక్ ప్రకారమే జరుగుతున్నట్లు ఆ పార్టీ ఆరోపిస్తోంది. మరోవైపు గత ప్రభుత్వంతో అంటకాగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసులు, ఇతర అధికారులకు కూడా రెడ్ బుక్ పనిష్మెంట్ ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆ ప్రధాన పోస్టింగ్తో అధికారులు, పోలీసులు కోరలు పీకివేయడంతో మంత్రి లోకేష్ రెడ్ బుక్ పేరు చెబితేనే హడలిపోయే పరిస్థితి నెలకొందని అంటున్నారు. ఇప్పటి వరకు గత ప్రభుత్వంలో ఆరోపణలు, విమర్శలు ఎదుర్కొన్న వారి పేర్లే రెడ్ బుక్లో ఉన్నాయి. వారిపైనే చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఇప్పుడు కూడా మంత్రి లోకేష్ రెడ్ బుక్ ప్రస్తావిస్తూ ఉండడమే రాజకీయంగా ఆసక్తి రేపిస్తోంది. చేతిలో పూర్తి స్థాయి అధికారం ఉన్న రెడ్ బుక్ రాయాల్సిన అవసరం ఏంటని ప్రశ్న తలెత్తుతోంది. అభివృద్ధిని అడ్డుకునే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చు కదా అనే ఒక చర్చ కూడా నడుస్తోంది. అయితే అధికారంలో ఉన్న తన కార్యకర్తలను నిరంతరం ఆకట్టుకునేందుకే లోకేష్ ప్రయత్నిస్తున్నారని, ఆయనలో మాస్ లీడర్ ఎలివేషన్ కోసం ఈ తరహా వార్నింగ్లు ఇస్తున్నారని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఏదైనా సరే పవర్ఫుల్ లీడర్ లోకేష్.
మళ్ళీ మళ్ళీ రెడ్ బుక్ అంటూ హెచ్చరిస్తూ ఉండడం వైసీపీ శ్రేణులు ఆందోళనకు గురి చేస్తుంది.